అనకాపల్లి జిల్లాలో కూటమి నేతలు పంచభూతాలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు కొండలను పిండి చేస్తూ వందల లారీలతో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన పంచధారల కొండకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించరా అని నిలదీశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పంచధారల కొండపై అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. గ్రామస్తుల దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. దీనిపై వైఎస్ఆర్సీపీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయానికి ఈరోజు ఈ అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు ఏ గుడి మెట్లు మీరు కడుగుతారని చెప్పని అడుగుతా ఉన్నాం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అని అడుగుతా ఉన్నాం. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి అధికారి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాప్రతినిధులు తప్పించుకోవచ్చు, రేపు ఓడిపోయి వారి సొంత జిల్లాలు పోవచ్చు, లేదా హైదరాబాద్ మకాం మార్చుకోవచ్చు. కానీ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు మాత్రం ఇక్కడే ఉండాలి, ఇక్కడే పనిచేయాలి, ఈ ప్రభుత్వంలోనే ఉండాలి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా మీకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏంటో అనేటువంటిది చూపిస్తాం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉంటుండగానే మైనింగ్ ఆపారు, టెంపరీగా ఆపేమంటున్నారు, లారీలు అలా తిరుగుతూనే ఉన్నాయి. మరి అక్కడే మళ్ళీ లారీలు పార్క్ చేసి ఉన్నాయి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏంటి పరితెగింపు? ఏమన్నా అంటే చిన్న గుడి అంటారేమో, 5,000 కోట్లు కాదు 1000 కోట్లే, పెద్ద గుడి కాదు చిన్న గుడి అంటారేమో. దీన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ ఉత్తరాంధ్రని? ఉత్తరాంధ్ర ప్రజలారా, సంపద సృష్టి పేరుతో మీ వారసత్వ సంపద, మీ సంపద దోపిడీకి గురవుతుంది. ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడి నుంచో వచ్చి మనల్ని దోపిడీ చేస్తున్నారో ఖచ్చితంగా అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా దీని మీద పోరాటం జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరగాలి. రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారని వినేవాళ్ళం, ఇవాళ చూస్తున్నాం. ఇక్కడ అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇంత దూరం వచ్చి పోటీ చేశారు, ఎందుకు ఇంత దూరం వచ్చి గెలిచారు అని అంటే సేవ కోసమో అని అనుకున్నాం. కానీ దోపిడీ కోసం అనేది వచ్చిన రోజు నుంచి మొదలు పెట్టేశారు. ఇప్పుడే మిత్రులు ధర్మశ్రీ గారు చెప్పినట్టు కొండల్ని మింగేసే అనకొండలు వచ్చినాయి, భూముల్ని మింగేసే బకాసురులు వచ్చారు. ఏం జరుగుతుందో ఉత్తరాంధ్రలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఎటు తీసుకుపోతున్నారు, ఏం చేస్తున్నారు? కళ్ళు మూసి తెరిచేలేపు తెల్లారేటప్పుడు కొండలు ఉండట్లేదు. ఇప్పుడే మిత్రుడు మన లీడర్ కిషోర్ గారు చెప్పారు, 120 అడుగులు తవ్వేశారంట 2 నెలల్లో. అంటే మనం కానీ వదిలేస్తే ఇంకో 2 నెలల్లో మొత్తం కొండ కనబడదు. ఇక్కడ ఎప్పుడైనా కొండ ఉండేదని చెప్పుకోవడానికి కూడా ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.